సత్యనారాయణ గారు, ఇన్ని అవకతవకలు మీరు చాలా పాయింట్స్ చెప్పారు, కిరణ్ గారు చెప్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను అదే పాయింట్ చెప్తున్నాను. డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు ఇతను ఏంటంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే తొలి సంతకంగా చేశారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పట్టింది? 14 months తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 14 months అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇతను సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చి కేవలం అభ్యర్థులు ఎంత అభ్యర్థించిన, ఎందువల్లంటే లాస్ట్ 6 years పెట్టి నోటిఫికేషన్ లేదు. మేము అనేక మంది ఏజ్ బారైన వాళ్ళ యొక్క కుటుంబ సమస్యల మీద అనేక వ్యాపారంలో కానీ పనుల్లో కానీ వెళ్ళిపోవడం వల్ల మేము ప్రస్తుతము చదువుకునే ఫీల్డ్ నుండి కొద్దిగా బయటకు వచ్చాం కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి. గత ప్రభుత్వం కూడా మేము ఏం చేసాం అంటే ప్రతిసారి డిఎస్సి అనడం, ప్రిపేర్ అవడం, మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ లేట్ అవడం వల్ల ఇబ్బంది పడడం కాబట్టి గత ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి మీ యొక్క ఎమ్మెల్సీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఎమ్మెల్సీ మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి చిరంజీవి గారు ఇచ్చినటువంటి కేవలం అతని మాట వల్లే కేవలం డిఎస్సి ఇచ్చిన తర్వాత 3 months ఇస్తామని చెప్పారు అతను. అదే మాట అభ్యర్థులు అడిగినప్పటికీ కూడా ఎటువంటి పట్టించుకోకుండా వాళ్ళు అనేక మంది ఒక బీపీడీ కాదు బిఈడి అభ్యర్థులు అందరూ కూడా 45 days కాదు 90 days అడగమంటే ఇవ్వమంటే ఇవ్వలేనప్పుడు అతని మాటకే కట్టుబడి ఉండి అభ్యర్థులు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 days లో ప్రిపేర్ అవ్వకపోతే వాళ్ళకి జాబ్ రాలేదు అనుకుందాం. మరి ఇక్కడ అధికారుల తాలూకా బాధ్యత ఏమిటి? అభ్యర్థుల యొక్క బాధ్యత ఎంత ఉందో అభ్యర్థులు కూడా ఈ యొక్క అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈ 45 రోజులు కూడా విద్యార్థులు ఎంత ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు కూడా అంతేకాదంగా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సినట్టు అవసరం ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు? అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలని అభ్యర్థులు వీళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ కరెక్ట్ అనుకుంటే రాలేని వాళ్ళకి ఓకే. కానీ వీళ్ళు ఏం చేశారు? కనీసం ప్రతి దాంట్లోని కూడా పొరపాటు జరిగింది. ఈ 45 రోజుల్లోని కూడా మీరు ఫస్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి ఎండింగ్ రిజల్ట్ ఇచ్చినట్టు వరకు చూస్తే ప్రతి దశలోనూ కూడా వీళ్ళలో ఒక క్లారిటీ లేదు. ఎందువల్ల లేదు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎందువల్లంటే కీ ఎన్నిసార్లు మార్చారంటే 4-5 సార్లు మార్చారు. గవర్నమెంట్ ఎవరైనా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ లో ఒక కీ తప్పు వస్తుంది, ఒక ఆన్సర్ కు తప్పు వస్తుంది, 2 ఆన్సర్లు తప్పు వస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎన్ని క్వశ్చన్స్ తప్పు వచ్చేయండి? అసలు క్వశ్చన్ పేపర్ లో నాణ్యత ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ పేపర్ లో ఈ కీ తప్పు, ఈ ఆన్సర్ తప్పు అని చెప్పడానికి ఒక అభ్యర్థి కోర్టుకు వెళ్లి సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? దీనికి ఎగెన్స్ట్ గా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఖర్చు పెడుతుంది. ఇప్పుడు న్యాయం జరిగింది ఎక్కడ? ఆన్సర్ మార్చమని చెప్తే అభ్యర్థికి న్యాయం జరిగినట్టు కాదండి. ఒక నిరుద్యోగి వేల రూపాయలు, లక్షల రూపాయలు అడ్వకేట్లు ఫీజులు పెట్టుకొని తను రాసిన ఆన్సర్ ని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రభుత్వానికి ఎగెన్స్ట్ గా వెళ్ళడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఆర్థిక స్తోమత ఉండాలి?